సో ఆ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ గారిని ఒక విధంగా పొగుడుతూ ఆయన మీద డీప్గా విమర్శలు చేశాడు కదా బండ్ల గణేష్. ఆ టైంలో మీరు కొంచెం అక్కడ ఉన్నారు, ఆ ఇబ్బంది పడుతూ ఉన్నట్టు అనిపించింది. అంటే చాలా ఇబ్బంది పడ్డా. అంటే తన ఫ్లోలో వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఉన్న మా ఇప్పుడు అరవింద్ గారు అంటే ఆయన ఒక స్టేజ్ దాటేసాడు. ఆయనకి ఇవన్నీ కూడా జస్ట్ ఫ్లైస్ అలాగా తీసి పడేస్తాడు. బట్ మాలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళకి లేదా ఫస్ట్ బ్యానర్ పెట్టి అది కూడా నేను సెన్సిటివ్ సిచ్యువేషన్. నేను ఆయన దగ్గర ఉంటూ బ్యానర్ పెట్టుకుంటే నా ఫంక్షన్కి నన్ను ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు గమ్ముని అక్కడ నా గురించి కూడా ఆలోచించాలి. నా సిచ్యువేషన్ కానీ ఇది కానీ తర్వాత గణేష్తో ఇంకా లేదు, మాట్లాడలేదు నేను. బట్ అంటే తన ఫ్లోలో వెళ్ళిపోయాడు. బట్ నేను తర్వాత ఆ స్టేజ్ మీద గట్టిగా చెప్దాం అనుకున్నాను కానీ ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ కాంట్రవర్సీ ఎట్ దట్ ఇది. ఎందుకంటే అక్కడ ఏదో అరవింద్ గారిని పెట్టుకుని నేను దానికి సమాధానం చెప్పాలనుకోలేదు ఆ రోజు. బట్ ఏంటంటే తనకు తెలియంది ఏంటంటే ఇప్పుడు గీత గోవిందం ఉందండి. సపోజ్ గీత గోవిందంలో మీ షూట్ చేసినంత తర్వాత సెకండ్ హాఫ్లో అరే దీంట్లో లవ్ లేదు, సెకండ్ హాఫ్లో ఇక్కడ ఏదో లవ్ చేయండి అంటేనే ఆ ఏమిటి అనే సాంగ్ వచ్చింది. అది ఆయన కరెక్షన్. అది ఆ ఏంటి అనే సాంగ్ రావడం వల్ల సినిమాలో సెకండ్ హాఫ్ ఎంత మారిందో సినిమా చూసే వాళ్ళందరికీ తెలుసు. ఫస్ట్ ఏంటి సాంగ్ లేదండి. ఆయన వచ్చి లేదురా అంతా బాగుంది కానీ నువ్వు ఈ ఏరియా కరెక్ట్ చేయి అని చెప్పిన తర్వాత ఏంటి సాంగ్ వచ్చింది. అట్లాగేంటంటే ఎవ్రీ ఫిలింలోని నేను అలా చెప్పుకుంటే వెళ్తే ప్రతి సినిమాలోని చాలా మేజర్ కరెక్షన్స్ అయినవి ఉన్నాయి మా దాంట్లో, నేను తీసిన సినిమాల్లోని. ఇదంతా అతనికి ఏం తెలుస్తుంది? ఈవెన్ అల్లు అరవింద్ గారి దగ్గరగా నేను దాదాపు 33 years నుంచి ఆయన చూస్తానండి, చెన్నై నుంచి కూడా. సో ఆయన ఏదో అదృష్టంతోనో ఈ స్టేజ్కి వచ్చారంటే ఎవరు నమ్మరు. అంటే మరి మనోడు ఫ్లోలో వెళ్ళిపోయాడు కానీ ఆ రోజు. అంటే నేను చెప్పింది కూడా తప్పుగా వెళ్ళింది జనాల్లోకి ఆ రోజు. అంటే నేను కూడా అక్కడ ఫంక్ అయిపోయాను. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఫంక్ అయిపోయి నేను కూడా తడబడింది. నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే అల్లు రామలింగయ్య గారు అవ్వచ్చు, సోఫార్ ఇప్పుడు మన బన్నీ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే అరవింద్ గారు అనే ఒక క్యారెక్టర్, అంటే ఒక మనిషి ఎంత డిజైన్ చేసుకుంటాడు ఆయన లైఫ్ని కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత డిజైన్ చేసుకుంటాడు, ఏ ప్రాబ్లమ్స్లో ఎట్లాగా సాల్వ్ చేసుకుంటారు, ఏ ప్రాబ్లమ్స్లో ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు, ఏ ప్రాబ్లమ్స్లో ఎవరితో ఎలా ఉంటారు అనేది బాగా దగ్గరగా చూసిన వ్యక్తులు మేము. బయట చూసేదానికి బయట ఉండే లేదంటే ఇప్పుడు ఎక్కడో గోడావతలు ఉండి చూసే వాళ్ళకి లోపల ఉండి ఆయన ఎంత చేస్తాడనేది మాకు బాగా తెలుసు కాబట్టే ఈరోజు అరవింద్ గారు అంటే నాకు ఇంత రెస్పెక్ట్. నేననే కదండి, మీరు ఎనీథింగ్ చూడండి, అరవింద్ గారితో పార్ట్నర్షిప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే లేదా అరవింద్ గారితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరవింద్ గారు అంటే హై రెస్పెక్ట్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే దే నో అరవింద్ గారు వెరీ పర్సనల్లీ ఇన్సైడ్. మీకు సింపుల్ చెప్తాను సార్, ఇంతెందుకు, నేను చేసిన ప్రాజెక్ట్లో ప్రాఫిట్లు వచ్చినాయి, నేను చేసిన ప్రాజెక్ట్లో లాస్లు వచ్చినాయి. ఏ రోజు ఆయన ప్రాఫిట్ పంచాడు తప్పితే నాకు ఏ రోజు ఆయన లాస్ పంచలేదు. నాకు కానీ ఎస్కేఎన్ కానీ ఎవరికి కూడా ఏ రోజు ఆయన లాస్ పంచలేదు. లాస్ వస్తే ఆయన అబ్జర్వ్ చేసుకున్నాడు, ప్రాఫిట్ వచ్చిన రోజున మేము అడగకుండా ఇంటికి పంపేవాడు. ఒకటే మాట అనేవాడు, ఏంద్రా అప్పుడు నువ్వు లాస్ కట్టేంత పెద్దోడు అయిపోయావా అనేవాడు. అంతే. నేను పోలేదు సార్ మొన్నంత దాంట్లో లాస్ అయింది కదా, దీంట్లో ప్రాఫిట్ వచ్చింది కదా, కట్ చేయండి అంటే ఓ లుక్ ఇచ్చేవాడు. అంతే. ఇచ్చి ఎల్లు ముందు పిల్లలు ఏదో ఉన్నారు కదా, నువ్వు దీన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు నేను ఏదో డిస్ట్రిబ్యూషన్లోని థియేటర్లో రిస్క్ చేస్తున్నాను, ఆయన ఆపేసేవాడు. ఆపి ఆయన దగ్గర పెట్టుకునేవాడు. పెట్టుకుని లేదు నేను నీ వైఫ్కి పిలిచి నీ వైఫ్ పంపిస్తాను, నీకు పంపించు, నువ్వు ఈ మధ్యలో డిస్ట్రిబ్యూషన్స్ని థియేటర్స్లోకి ఎక్కువ వెళ్తున్నావు అంటే ఇంత ఉంటుంది ఆయన దగ్గర డిజైనింగ్ అనేది. వీళ్ళు ఏంటంటే పైనుంచి అలాగలా చూసి ఏదో బయట ఉండే ఇట్ల నుంచి చూసి ఏదో ఇదైపోతారు తప్పితే ఇన్నర్గా వాట్ హీఈస్ అనేది ఆయనతో జర్నీ చేసిన ప్రతి వాళ్ళకి తెలుసండి. అందుకే ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోలేదు ఎప్పుడు కూడా. అది